అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాల సమయంలో సోదరి రంగమ్మ గారి కుమారుడు ప్రదీప్ జన్మదినం సందర్భంగా మనం ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మీ అందరి మధ్య మీ అందరి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సోదరి రంగమ్మ మన జిల్లా కాదు, మన ఊరు కూడా కాదు, తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందినటువంటి సోదరి. అయినప్పటికీ ఏసుతో సమావేశం గ్రూపు సభ్యురాలైనటువంటి కారణంగా మరి ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో మరి జాన్ వెస్లీ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే మన ప్రాంతం, కులము, మతము ఇవన్నీ చూసుకోవట్లా. మనతో ఉండేవాళ్ళు, మన చుట్టూ ఉండే సమాజంలో ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరికైతే ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి మధ్య మరి వాళ్ళందరికీ ఆహారం పెట్టి మీ పెద్దవాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా మీ దైనందిన ప్రార్థనలో మీరు గుర్తు చేసుకుని మరి చిన్న వయసులో ఏ కారణం చేత మరి వారి భర్త గారు రమేష్ గారు కాలం చేశారో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ విడిచి వెళ్ళినటువంటి రమేష్ ఆ కుటుంబ సభ్యులకి తగిన ఆదరణ, ఆయన పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆ భగవంతుడికి, ఆ ప్రదీప్కి భగవంతుని యొక్క ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతోటి ఇప్పుడు 9వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మరి మీరందరూ కూడా కోరుకుంటూ మీ దైనందిన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున పళ్ళు, మరి కేకు, ఎన్ని దారులు ఆహారాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రసన్న బాబుని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తాను. చాలా మార్పులు వచ్చినాయి. వృద్ధాశ్రమం నిర్వాహాలు కూడా అభినందిస్తా ఉన్నాయి. ప్రదీప్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిండు దీవెనలు మరి ప్రదీప్ గారికి అలాగే చెల్లి రంగమ్మ గారికి కూడా తెలియజేస్తున్నారు. మంచి అవనస్త్రాలు 10 मिनट में आता हूँ, ठीक है? ओके बाय. గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ప్రేమపూర్వకంగా మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీకు అందరికీ ఈ రీతిగా ఈ రాత్రి వేళ భోజనాలు ఏర్పాటు చేయడానికి మరి మంచి యవనస్తురాలు అంటే కుర్రమ్మాయి భర్తను కోల్పోయింది, భర్త లేడు, చనిపోయాడు. బాబు 9వ తరగతి చదువుతున్నాడు. సో మరి ఆ రంగమ్మ గారు, ఆవిడ పేరు రంగమ్మ గారు, రంగమ్మ గారి కోసం ప్రార్థన చేయండి. అలాగే వారి బాబు ప్రదీప్ గారి కోసం కూడా ప్రార్థన చేయండి. 9వ క్లాస్ చదువుకుంటున్నాడు. మరి మీ అనుదిన ప్రార్థనలో ఎవరికి ప్రార్థన చేస్తారో ఆ దేవుడికి మీరు ప్రార్థన చేయండి. ఈ రోజున మీకు అందరికీ కూడా మరి చెల్లి రంగమ్మ మరి ఈ భోజన వసతులన్నీ ఏర్పాటు చేసింది. అలాగే మీ మధ్యలో వారి కుమారుని యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని మరి కేక్ తెచ్చారు. మరి కేక్ కట్ చేసిన తర్వాత మన మధ్యలో పెద్దలు భానుప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడతారు. ఓకేనా? చేసుకుంటుంది. ఒక 9th క్లాస్ చదువుతున్నాడు.